హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కష్టాలు అంతా ఇంత కాదు. పార్టీ అధికారం కోల్పోగానే ప్రమాదంలో పడిపోయింది వైసీపీ. దానికి తగ్గట్టుగానే తెలుగుదేశం కూటమి అఖండ మెజారిటీ రావడంతో తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అడుగడుగునా వైసీపీ నేతలను అడ్డుకుంటున్నారు, రాళ్ల దాడులకు దిగుతున్నారు. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీ పార్టీ కార్యాలయాలే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మొట్టమొదటగా తాడేపల్లిలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాల్ని ఎవరు నిద్ర లేవకముందే ధ్వంసం చేశారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నారన్న నేపథ్యంలో వరుసగా వైసీపీ కార్యాలయాలను కూల్చివేస్తోంది చంద్రబాబు సర్కార్. మొదటగా తాడేపల్లిలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చేసిన ఏపీ అధికారులు ఆ తర్వాత విశాఖను టార్గెట్ చేశారు. ఇప్పుడు తాజాగా విశాఖలో కూడా వైసీపీ కార్యాలయ నిర్మాణంలో ఉంది. అయితే ఆ కార్యాలయం అనుమతులు సరిగా లేవని, తీసుకోలేదని, విశాఖ మున్సిపాలిటీ నుంచి అనుమతి రాలేదని పేర్కొంటూ నోటీసులు ఇష్యూ అయ్యాయి. వెంటనే దీనిపై విచారణ ఇవ్వాలని వైసీపీ విశాఖ కార్యాలయానికి నోటీసులు కూడా అయితే అంటించారు. దీంతో అమర్నాథ్ ఆ నోటీసులను చింపి నానా రచ్చా చేశారు. అయితే అక్కడితో ఆగలేదు చంద్రబాబు ప్రభుత్వం. అనంతపురం, నెల్లూరు, రాయలసీమలోని కొన్ని వైసీపీ పార్టీ కార్యాలయాలకు నోటీసులు ఇష్యూ చేశారు అధికారులు. పర్యాటక శాఖకు సంబంధించిన భూములు, ఇతర ప్రభుత్వ భూముల్లో వైసీపీ పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నారని ఈ నోటీసులు అందించారు. దీనిపై వివరణ ఇవ్వకపోతే కూల్చేస్తామని కూడా అధికారులు స్పష్టం చేశారు. విశాఖ, రుషికొండ పైన నిర్మించిన భవనాల తరహాలోనే ప్రతి జిల్లాలో వైసీపీ కార్యాలయాలను ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. అయితే దీనిపై కౌంటర్ చేయలేక వైసీపీ కష్టాల పాలవుతోంది. అటు తెలంగాణలో కూడా జగన్ ఇంటి ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడింది. జగన్ సెక్యూరిటీ ఉండే రూమ్లను అయితే హైదరాబాద్లోని లోటస్ పాండ్లో అయితే ఇదివరకే కూల్చేసిన సంగతి తెలిసిందే ఫ్రెండ్స్.